రాష్ట్ర సంపద ప్రపంచంలో ఏ ప్రాంతంలో లేనంతగా 3.5 రెట్లు పెరిగిందా? సరే, రాజకీయాల్లో మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. కానీ మీరు మాట్లాడింది 6 ఇట్లలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని చేస్తున్నారు? తర్వాత అంటే ప్రజలను మభ్యపెట్టడానికి ఆ 10 రోజుల్లో ఓట్లు దండుకోవడానికి చేసే ఎత్తుగడలు రాజకీయాల్లో ఉన్నాయి, నేను కాదన్నా. కానీ చిత్తశుద్ధి ఇవాళ మీరు చాలా గొప్ప మాట్లాడుతున్నారు. ఏదో అప్పులు చేసినట్టు నేను అది సిద్ధపూసనని. ఏమన్నా ఇంకిత జ్ఞానం ఉందా? ప్రపంచంలో దేశాలు కానీ రాష్ట్రాలు కానీ అప్పులు చేయకుండా అభివృద్ధి జరుగుతుందా? ఇప్పుడు అట్లా కాదు. మనం ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే చిన్న బిజినెస్ అయితేనో నా దగ్గర ఉన్న 100 రూపాయలతో చేసుకుంటాను. అవును, నేను ఇంకా పెద్దగా చేసుకోవాలంటే పక్కన 1000 రూపాయలు అప్పు తెచ్చుకుంటా. బ్యాంక్ ఇస్తే ఇంకా ఎక్కువ తెచ్చుకుంటాం, ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి, ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? కాదు, అప్పులు చేశారు. చేస్తే మన రాష్ట్రం అప్పుల దాంట్లో ఎక్కడుంది? రాష్ట్ర సంపదలో ఎంత శాతం ఉంది? మిగతా రాష్ట్రాలు ఎంత ఉంది? దేశంది ఎంత ఉంది? ప్రపంచంలో మిగతా దేశాలలో ఎట్లా ఉంది తెలుసా? ఒక్క మాట చెప్తా. అమెరికా, జపాన్ ఆ దేశ సంపద కంటే ఎక్కువ రుణాలు ఉన్నాయి వాళ్ళకు ప్రతి సంవత్సరం. సంపద కంటే ఎక్కువ రుణాలు ఉన్నాయి. మన దేశంలో అంతకుముందు 2004 నుంచి 2014 వరకు సంథింగ్ లైక్ అబౌట్ 70-72 ఉండే, ఇప్పుడు 80 వరకు వచ్చింది. దేశ సంపదలో 80% రుణాలు. ఎందుకు చేస్తున్నాం? దేశం ముందుకు వెళ్ళాలి, ప్రజల జీవనోపాధి మెరుగుపడాలా అనే ఉద్దేశంతో చేస్తున్నాం. అందులో పొరపాట్లు జరగచ్చు, నేను కాదన్నా. కానీ మన రాష్ట్రం అన్నిటికంటే బెటర్ ఉందనే నగ్న సత్యాన్ని గుర్తిస్తే ఈ చిల్లర మాటలు మాట్లాడరాదు. ఇవన్నీ తెలుసుండి మరి ఇన్ని హామీలు ఎలా చేస్తాననుకున్నాం? నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఇచ్చారు హామీలు, నేను కాదన్నా. గతంలో పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా ఆలస్యం కాకుండా తీసేయకుండా ఈ హామీలు అమలు చేస్తారా? ప్రజల కోసమే కదా. చేయలేరని మీరు తీర్పిస్తున్నారు, అది వేరు. నేనంటే బాగుండదు, రాజకీయం అవుతుంది. నేను అందుకే అలే మీరు ఎందుకంటున్నారో నాకు తెలియదు. ఇప్పుడు మీరు యాజ్ అ జర్నలిస్ట్ మీరు ఏదైనా మాట్లాడచ్చు. నేనేమంటున్నానంటే గతంలో పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు గండి పెట్టకుండా, ఆపకుండా, ఆలస్యం చేయకుండా, తిరస్కరించబడకుండా మీరు ఎకానమీ గురించి, అప్పుల గురించి మాట్లాడి గొప్పలు మాట్లాడిన వాళ్ళు ఇవి అమలు చేయగలుగుతారా? ఆ దమ్ముందా? మేము గతంలో ఇచ్చినవన్నీ ఇస్తూనే చేస్తామనే మాట ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడతారా? అది ఇక విఘ్నులైన వాళ్ళు ఆలోచించాలి. రాజకీయాల వాళ్ళు మాట్లాడితే బాగుండదు, అంతే కదా? అంతే, కరెక్టే. కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత అప్పుడే వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ కూడా నిదర్శనాలని అనుకోవచ్చు అని అంటారా? దాన్ని మీరేమనలేదు, కానీ ప్రజలు గుర్తిస్తారు ఎప్పుడైనా. ప్రజల్లో కూడా వచ్చిన మాట అది కూడా. అదే, ఎందుకంటే 2 సంవత్సరాలలో ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీ పదంతో వచ్చిన నేపథ్యంలో 2 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళే ఏం చేశారో తెలుసు. అవును, అయ్యో, ఇది చారిత్రక సత్యం. అవును, ఇక అంతకంటే నన్ను ఏం చెప్పంటారు? అంటే మళ్ళీ 2 ఏళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అంటే నేను కొలమానం పెడుతున్నా. 2 ఏళ్ళు, 6 నెలలు, 3 ఏళ్ళని ఒకటి. పొన్నాలక్ష్మి గారు, ఇప్పుడు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అనంటే మీ సమాధానం ఏంటి? నా సమాధానం కాదు, ఖచ్చితంగా వస్తుంది. చెప్పింది చేయట్లేదు కదా. ఇప్పుడు రైతు బంధు నాట్లేసేప్పుడు ఇవ్వాలి, అంతేనా? ఏమైంది? ఎలక్షన్ పార్లమెంట్ అని చెప్పి మీరు 2 రోజుల ముందు పోయి ఆపించారు. ఆపించిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా పూర్తి కాలేదని చెప్పి మళ్ళీ ఆపించుకున్నారు. 7,300 కోట్లు అప్పటిదప్పుడు ఇచ్చే పరిస్థితిలో ఉంటే ఎప్పుడు ఇచ్చారు? చాలా లేటు చెప్తారు. ఎప్పుడు ఇచ్చారు? పంట 4 మాసాలా పండేది, అంతేగా. నాట్లు వేసేప్పుడు ఇచ్చేది పంట పూతయిన తర్వాత, చేతికి ఎండిపోయిన తర్వాత, రుణాలు తెచ్చుకోలేని పరిస్థితుల్లో, నష్టాలు భరించే స్థితిలో, కల్లాలకు ధాన్యం వస్తున్నప్పుడు అది కూడా కొనలేని పరిస్థితుల్లో అప్పుడు ఇంతో అంతో కొద్దిగిచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇవ్వలేదు కదా. ఇంకా ఇవ్వలేదు. దానికి మళ్ళీ కొన్ని అడ్డాలు పెడుతున్నారు కదా కొన్ని. అదే మీరు అంటున్నారు, మేమంటేనేమో రాజకీయం అవుతుంది. అంటే నేను అంటున్నా, ఒక రైతులకు కావాల్సిన విప్లవాత్మకమైన మొట్టమొదటిసారి దేశంలో, ప్రపంచంలో ఒక మంచి కార్యక్రమం రైతు బంధు. రైతు బంధు ఎవరైనా ఆలోచించారా దేశంలో? కాంగ్రెస్ పార్టీ గతంలో రైతు రుణమాఫీ చేసింది కదా. అయ్యో రామ, మళ్ళీ రైతు రుణమాఫీ ఎవరైనా చేశారు? కాదు, మీరు కంపారిజన్ కరెక్ట్ లేదు.
ఓకే. ఇప్పుడు రైతు బంధు ఇస్ డిఫరెంట్, రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ is different. నేనేం కాదు. 2000 మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మొదలుపెట్టారు రైతు రుణమాఫీ. మన రాష్ట్రంలో వైఎస్ ఒక అప్పుడున్న గవర్నమెంట్లో అందరికీ వర్తించలేదని మరో 5,000 రూపాయలు అదనంగా ఇచ్చాం వేరే వాళ్ళకి. అది జరుగుతున్నది. తర్వాత ఆ ప్రభుత్వంలో ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో 2 లక్షలు ఉన్నారు, 2 లక్షలు ఇస్తారట. చెప్పిన దానికి ఇచ్చే టైంకి మళ్ళీ దాన్ని ఆ జోలికి నేను పోను. కానీ రైతు రుణమాఫీ ఇచ్చినంత మాత్రం రైతు బంధు వద్దా? ఉండదు. మరి అటువంటప్పుడు ఈ విశ్లేషణలో మనం పొరపాటు కావద్దు. ఎస్. ఒక మహోన్నతమైన లక్ష్యంతో ఇచ్చిన కార్యక్రమం, ఏ అడ్డంకులు లేకుండా ఉండడానికి, వ్యవసాయం దీనికి. వ్యవసాయం ఎందుకు ఇవ్వాలా తెలుసా? వ్యవసాయ వృద్ధి రేట్ ఎంతో? గత సంవత్సరం 1.8% మన దేశంలో. వాట్ ఈస్ ది ఇన్ఫ్లేషన్ రేట్? 5.4. అవును. దాన్ని 7కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. లెట్ మీ యూ అలో మీ టు సే, బికాజ్ మీరు చెప్పలేరు కదా. అవును. మీ చర్చలో ఇప్పుడు రాదు కదా, మీ ఇంతటి మీరు బయటికి రారు కదా, అంతేనా కదా? సారీ, పర్వాలేదు. అయితే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్లానింగ్ కమిషనే 4% టార్గెట్ పెట్టింది వ్యవసాయానికి. స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో 80-85% వ్యవసాయం, ఇప్పుడు 60-65% ఉన్నారు. వాట్ ఈజ్ 4%? ఎన్ని సంవత్సరాలలో మనం ఇది సాధించాం? ఈ 75 ఏళ్ళలో కేవలం 8-9 సంవత్సరాలలో మాత్రమే 4% వచ్చింది. ఈ 75 సంవత్సరాల్లో మన దేశంలో ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత? చాలా తక్కువ. 4% తక్కువ ఉందా? 4% కాదు, 4% తక్కువ ఉందా? తక్కువేం లేదు, ఎక్కువే ఉంది కదా. ఎక్కువే ఉందంటే దాని అర్థం ఏంది? ప్రతి సంవత్సరం ఇప్పుడు లాస్ట్ ఇయర్ 1.8, 5.1, 5.3, 5.3 - 1.8 అది 3.5% వాళ్ళ సంపద కోల్పోతున్నారు. ఎస్. కొనుగోలు శక్తి తగ్గుతున్నది, జీవనోపాయాలు తగ్గుతున్నాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రెట్లు ధాన్యం పండించినప్పటికీ కూడా, ఆకలి చావుల నుంచి దేశాన్ని ముందుకు తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ చేసినప్పటికీ కూడా రైతాంగం ఎంతమంది? 60% అంటే 90 కోట్ల మంది. 90 కోట్ల మంది జీవన ప్రమాదాలు తగ్గుతున్న నేపథ్యంలో రైతు బంధు లాంటి కార్యక్రమం ఒక విప్లవాత్మకమైంది కదా ఇచ్చింది. దాంతో అంతా అయిందంటలేదు. కానీ మీ బడ్జెట్ కేటాయింపులు ఎంత, మీరెంత, దేని గురించి మాట్లాడుతున్నారు? అసలు అవగాహన ఉందా మీకు ఈ దేశం గురించి? ఓకే, ఇవాళ మేము 3rd లార్జెస్ట్ పర్చేసింగ్ పవర్, 5th లార్జెస్ట్ ఎకానమీ, ఇంకా 5 ఏళ్లలో 10 ఏళ్లలో నంబర్ 3 అవుతాం, నంబర్ 2 అవుతాం అని చెప్తున్నారు. అయితే దేశ సగటు ఆదాయం ఎట్లా పెరుగుతున్నది? ఇంకా 2 లక్షలు కూడా రాలేదు కదా. 2 లక్షలు అంటే ఏమన్నట్టు? మనం ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా భారతీయుని ఆదాయం 2 లక్షల లోపు ఉంటే 191 దేశాలలో 136వ స్థానంలో ఉన్నాం మనం వ్యక్తుల ఆదాయంలో. నువ్వు 3వది అయితేంది, 1వది అయితేంది, అందరికంటే ముందు ఎక్కువ ఉంటే ఉన్నది. కానీ తెలంగాణ సగటు ఎక్కువగా ఉందని అంటున్నారు కదా. తెలంగాణలో వృద్ధి రేట్ ఎక్కువగా ఉంది, దాని ఆధారంగా మేము వాళ్ళు దాన్ని ఇంక్లైన్ చేసుకుంటున్నారు దాన్ని. అవునయ్యా, మీరు అసలు పాయింట్ గ్రహించట్లేదు. నేను అనేది అది. నువ్వు ఇంత గొప్పలు చెప్పుకొని మనం 3వదైనా 5వదైనా ఇది ఎవరైనా ఆపగలుగుతారా? నథింగ్. ఏ ప్రభుత్వం అయినా కొద్దిగా ఎంకరేజ్ చేస్తే, ఎంకరేజ్మెంట్ ఉంటే కొద్దిగా ఎక్కువ అవుతుంది. లేకపోతే దేశ టాలెంట్ని ఆపే శక్తి ఎవరికైనా ఉందా? లేదు. ఇవాళ ప్రపంచంలో అన్ని రంగాలలో భారతీయులు ముందున్నారా? వాణిజ్య రంగంలో, పరిశ్రమల రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా. బ్రిటన్లో ప్రధానమంత్రి, పాకిస్తాన్ అతను 3వసారి మేయర్ లండన్, తర్వాత అమెరికాలో ఇవాళ భారత సంతతి ప్రెసిడెంట్గా ఉంది. అంటే భారత టాలెంట్ను ఆఫ్ చేయగలిగే శక్తి రాజకీయ కోణంలో ఎవరికి లేదు. ప్రోత్సహిస్తే మరింత పెరుగుతారు. మీరు ప్రోత్సాహం ఇవ్వకున్నా, తగినంత ప్రోత్సాహం లేకున్నా ఈ భారత జాతి సంతతి యొక్క టాలెంట్ను ఎవరు ఆపలేరు. అది నిజం. దట్ విల్ కమ్. వేర్ వర్ వీ వర్ ది రిచెస్ట్ ఇన్ ది వరల్డ్. ఏది మొఘల్ సామ్రాజ్యంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చేటికి మనం పూరైనాం, ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాం. ఇది ఏ ఒక్కరు చేస్తేనైందా? కాదు కదా. ఈ దేశంలో పౌరుల్లో ఉన్న దీన్ని సమిష్టి కృషి, ఇండివిజువల్ కృషి, తర్వాత భారతీయత, దేశ పౌరుడిగా గర్వపడేది, నేను బాగుపడాలి, నాతో పాటు దేశం బాగుపడాలి అనుకునే ఆలోచన ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా ఆపలేదు. అందుకోసం కొద్దిగా ఎక్కువ తక్కువ. కాకపోతే ఎన్నికల కోసం మేము వచ్చినప్పుడు ఇంత ఎక్కువ ఉంది, మీరు వచ్చినప్పుడు కొద్దిగా తక్కువ ఉన్నదని మాట్లాడతారు. అంతకు తప్ప ఇంకెళ్ళలేదు. నిజమే, అంతే కదా. అప్పుడు ఎక్కువ ఉంది, కొంచెం మీరు వచ్చిన తర్వాత కొంచెం తగ్గిందన్నమాట, మాట తప్పించి. అంతే. తర్వాత పొన్నా లక్ష్మి గారు సూటిగా
అంటే ఇప్పటిదాకా సుట్టుకెళ్ళేదా? అలా కాదు నేనండి అయ్యో పార్టీ ఫిరాయింపులు గతంలో కూడా చాలాసార్లు పార్టీ ఫిరాయింపులు జరిగినాయి.